19th సెంచరీలో రష్యా భూభాగాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఫుల్ స్వింగ్లో ఉంది. యురేషియాని 2 గ్రేట్ ఎంపైర్స్ డామినేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటంటే ఫస్ట్ది రష్యా, సెకండ్ది బ్రిటన్. రష్యా సెంట్రల్ ఏషియాని ఆక్యుపై చేస్తూ సౌత్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వైపు వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు అప్పటికే ఇండియాని కాలనైజ్ చేసి చాలా స్ట్రాంగ్ అయ్యారు. రష్యాకి ఆఫ్ఘనిస్తాన్ పైన కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా యొక్క బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రోజన్ నార్త్ సీ. అంటే వింటర్ టైంలో అక్కడ జియోగ్రాఫికల్ కండిషన్స్ వల్ల సముద్రం మొత్తం ఐస్ గడ్డలుగా అయిపోతుంది. అందువలన పోర్ట్స్కి సరైన యాక్సెస్ ఉండదు. సో ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేస్తే అరేబియన్ సీ యాక్సెస్ ఉంటుంది. ఈ కారణం చేత రష్యా ఆఫ్ఘనిస్తాన్ని దక్కించుకునేందుకు ట్రై చేస్తుంది. ఇన్ కేస్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేస్తే పక్కనే ఉన్న బ్రిటిషర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 2 రైవల్రీస్ పక్కన ఎప్పుడూ ఉండకూడదు. ఉంటే కన్ఫర్మ్గా గొడవలు అవుతాయి కదా. ఇది ఆ టైంలో బ్రిటిషర్స్కి మంచిది కాదు. ఎందుకంటే మన దగ్గర నుంచి ఏమి దోచుకోలేరు కదా. సో బ్రిటిషర్స్ తెలివిగా ఆఫ్ఘనిస్తాన్ని బఫర్ స్టేట్గా మార్చాలని అనుకున్నారు. ఇన్ కేస్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసినా బ్రిటిష్ ఇండియా వైపు రాకుండా ఉండేలా చూసుకున్నారు. ఇలా రఫ్ టెరైన్స్ని సెలెక్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ ఇండియా మధ్య ఒక బార్డర్ లైన్ గీశారు. దాన్నే డురాండ్ లైన్ అంటారు. అప్పటి ఆఫ్ఘన్ రూలర్ అయిన అమీర్ అబ్దుల్ రహమాన్ ఖాన్ని ప్రెజర్ చేసి మరీ బౌండరీ లైన్ గీశారు. డురాండ్ లైన్ బ్రిటిషర్స్కి నచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ఈ డురాండ్ లైన్ వల్ల ఎప్పటి నుంచి కలిసిమెలిసి బ్రతికే పస్తూన్ ట్రైబ్స్ 2 భాగాలుగా విడిపోయారు. కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోయారు, మరి కొంతమంది పాకిస్తాన్లో ఉండిపోయారు. ఇలా ఎందుకు చేసిందో తెలుసా? ఎందుకంటే బ్రిటిషర్స్ ఏం చేసినా వాళ్ళు స్వార్థంగానే ఆలోచిస్తారు. పస్తూన్ సొసైటీ అనేది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆర్గనైజ్డ్ ట్రైబ్స్. వాళ్ళు పవర్ఫుల్గా ఉంటే బ్రిటిషర్స్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎప్పుడైనా పస్తూన్ ట్రైబ్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని ముందే గ్రహించి పస్తూన్ని 2 భాగాలుగా విడదీసి వీక్ చేశారు. దీన్నే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు. ఇన్ కేస్ రష్యా అటాక్ చేసినా కూడా పస్తూన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన బ్రిటిష్ ఇండియా వరకు రష్యా రాదని కూడా అనుకున్నారు. కానీ ఈ డురాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడూ ఈ లైన్ని బార్డర్గా ఫీల్ అవ్వలేదు. ఇరువైపులా బార్డర్ క్రాసింగ్ ఎప్పుడూ ఉండేది. ప్రజలు అటు ఇటు ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. 1947లో పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. Akbar Ali Khan moved a resolution concerning the Pakistan national flag and handed one round. Jogendranath Mandal, leader of the Untouchables, was present. He takes the oath of allegiance to King George VI as head of Pakistan. బ్రిటిషర్స్ గీసిన బౌండరీ లైన్ పాకిస్తాన్ ఫాలో అయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఈ డ్యూరాండ్ లైన్ని రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే ఇట్ వాస్ సైన్డ్ అండర్ ప్రెజర్. Since then, Afghanistan has never officially accepted the Durand Line as international border. ఈ ఇష్యూ వల్లనే 1947లో పాకిస్తాన్ యొక్క యుఎన్ ఎంట్రీకి ఆఫ్ఘనిస్తాన్ ఎగ్నిస్ట్గా ఓట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పస్తూనిస్తాన్ అనే ఐడియానే సపోర్ట్ చేస్తూ వచ్చింది. పస్తూనిస్తాన్ అంటే ఇరువైపులు జీవిస్తున్న పస్తూన్స్కి అందరినీ ఏకం చేసి సెపరేట్ హోమ్ల్యాండ్ ఇవ్వడం. కానీ పాకిస్తాన్ ఎందుకు వాళ్ళ భూభాగం ఇస్తుంది? ఇవ్వదు కదా. సో ఇక్కడి నుంచే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాయి. పస్తూన్ ప్రజలందరూ మాకు సెపరేట్ టెరిటరీ కావాలంటూ ఫైట్ చేశారు. వాళ్ళనే పస్తూన్ సెపరేటిస్ట్ అని అంటారు. 1961లో టెన్షన్స్ మరింత పీక్కి వెళ్ళాయి. ఆఫ్ఘనిస్తాన్ ఓపెన్గా పస్తూన్ సెపరేటిస్టులకి సపోర్ట్ చేసింది. ఇది పాకిస్తాన్కి నచ్చలేదు. పాకిస్తాన్ బార్డర్ అండ్ ట్రేడ్ రూట్స్ క్లోజ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే 1978 టైంలో ఆఫ్ఘనిస్తాన్ పాలిటిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఆ టైంలో కోల్డ్ వార్ చాలా పీక్లో ఉంది. అప్పటికే రష్యా ఆఫ్ఘనిస్తాన్లో చాలా మట్టుగా మనీ ఇన్వెస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ యుఎస్ఏ చేతిలోకి వెళ్ళిపోతుందేమనేసి 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసింది. By all accounts, the Soviet takeover was meticulously planned and skillfully executed. But it has not been clear just how the Soviets were able to set up their coup without the Afghans realizing what they had in mind. This is one of the most violent chapter of 20th century. సడన్గా డ్యూరాండ్ లైన్ ఫ్రంట్ లైన్ కోల్డ్ వార్ లోనికి వచ్చింది. రష్యా 1979లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేయడం యుఎస్ఏ మరియు వెస్టర్న్ పవర్స్కి నచ్చలేదు. Recently, there has been another very serious development which threatens the maintenance of the peace in Southwest Asia. Massive Soviet military forces have invaded the small, non-aligned, sovereign nation of Afghanistan. ఇంకా రష్యా ఇన్వేజన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మరి కొంతమంది ప్రజలకు కూడా నచ్చలేదు. సో అమెరికా ఇక్కడ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే రష్యాకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ వెపన్స్ అండ్ ఫండ్స్ ఇచ్చి ముజాహిద్దీన్ అనే ఇస్లామిక్ గొరిల్లా ఫైటర్స్ని తయారు చేసింది. వాళ్ళ గోల్ ఒక్కటే, ఎలా అయినా రష్యాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేయాలి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రీడమ్ కంటే జియో పొలిటికల్ డామినెన్స్ ఇంపార్టెంట్ అయింది. పాకిస్తాన్కి ఏం కావాలంటే కాబుల్లో పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అమెరికా విషయానికి వస్తే ఇంతకు ముందు జరిగిన వియత్నాం వార్లో రష్యా మీద అమెరికా ఓడిపోయింది.
By 1974, North Vietnamese troops had violated the Paris Peace Accords and renewed their assault on the South. It was clear the Republic of Vietnam would fall. In April of '75, North Vietnamese troops approached the southern capital of Saigon. President Gerald Ford ordered all U.S. troops and citizens out of the country. Permit the movement of refugees to the area of their choice. సో రివెంజ్గా ఆఫ్ఘనిస్తాన్లో గెలవాలని అమెరికా కోరుకుంటుంది. ఇలా రష్యా ముజాహిద్దీన్ వార్లో చాలా మంది చనిపోయారు. ఇంకా చాలా మంది బార్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్లో రెఫ్యూజీస్గా ఉన్నారు. చాలా సిటీస్ డిస్ట్రాయ్ అయ్యాయి. చాలా జనరేషన్స్ లాస్ అయ్యాయి. ఫైనల్గా 1989లో రష్యా ఆఫ్ఘనిస్తాన్లో గెలవలేక ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయింది. Good evening. The retreat of Soviet military power from Afghanistan is complete. The last of Russia's regular army invasion force is out. Fear and uncertainty were mixed with joy today as the commander of Soviet troops followed the last of his men across the border, leaving the communist Afghan regime alone to face victorious resistance fighters. USA ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ని విడిచి వెళ్లడంతో ఒక్కసారిగా పవర్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ముందైతే ముజాహిద్దీన్ గ్రూప్స్కి రష్యా అనే ఒక కామన్ ఎనిమీ ఉండేది. కానీ ఇప్పుడు అలా ఎవరూ లేకపోవడంతో పవర్ కోసం వాళ్ళే కొట్టుకున్నారు. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటిల్ గ్రౌండ్గా చేంజ్ అయింది. ఈ గందరగోళాన్ని పాకిస్తాన్ ఒక ఆపర్చునిటీగా మార్చుకుంది. ఎలా అంటే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ రిఫ్యూజీస్ ఉన్నారని ముందే చెప్పుకున్నాం కదా, వాళ్ళలో కొంతమందికి పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళనే తాలిబాన్స్ అని అంటారు. తాలిబాన్స్ షరియా లాని కాపాడుకొని స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ సపోర్ట్తో 1996లో ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ ఈ సక్సెస్ని బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఎందుకంటే తాలిబాన్స్ని ఎలా అయినా ఇండియా మీద యూజ్ చేసుకోవచ్చని అనుకుంది. కానీ ఈ సక్సెస్ ఎంతకాలం కూడా లేదు. ఎలా అంటారా, తాలిబాన్స్కి ఒసామా బిన్ లాడెన్కి లింక్ ఉంది. 1996లో సూడాన్ నుంచి వచ్చేసిన ఒసామా బిన్ లాడెన్ అండ్ అల్ఖైదాకి తాలిబాన్ షెల్టర్ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ని టెర్రరిస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్గా మార్చాడు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీద ఉండి అల్ఖైదా 1998లో యుఎస్ఏ ఎంబసీస్ మీద అటాక్ చేయించింది. ఈవెన్చువల్లీ 2001లో 9/11 ట్విన్ టవర్స్ అటాక్ చాలా బీభత్సం సృష్టించింది. దీని వెనక ఉండేది ఒసామా బిన్ లాడెన్ అండ్ అల్ఖైదా. తాలిబాన్స్ పైన ఇంటర్నేషనల్గా చాలా ప్రెజర్ ఉన్న ఒసామా బిన్ లాడెన్ని అప్పగించడానికి తాలిబాన్స్ అంగీకరించలేదు. దానితో అమెరికాకి కోపం వచ్చి అక్టోబర్ 2001లో ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేసి తాలిబాన్ని రిమూవ్ చేసి అల్ఖైదాని అంతం చేసింది. పాకిస్తాన్ సడన్లీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ డేంజరస్ పొజిషన్. ఎలా అంటే పబ్లిక్గా పాకిస్తాన్ యుఎస్ఏ ఎల్ఏ, కానీ సీక్రెట్గా తాలిబాన్స్కి షెల్టర్ ఇస్తుంది. అమెరికా ఏం చేసిందంటే తాలిబాన్స్ అండ్ అల్ఖైదా చాలా మంది పాకిస్తాన్లో తలదార్చుకున్నారని చాలా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ పాకిస్తాన్లో చేసింది. ఈ ఆపరేషన్స్ మీద చాలా మనీ ఖర్చు చేసింది. చాలా మంది తాలిబాన్స్ పాకిస్తాన్లో ఉన్న డురాన్ లైన్ దగ్గరకు వచ్చేసి అక్కడ నివసిస్తున్నారు. ఒకవైపు అమెరికా సపోర్ట్తో పాకిస్తాన్ తాలిబాన్స్ మీద అటాక్ చేస్తుంది. ఇంకోవైపు పాకిస్తాన్ సైన్యం తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదులపై యుద్ధం చేస్తుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్ మళ్ళీ పవర్ పొందాలని ఆఫ్ఘనిస్తాన్ ట్రూప్ తో ఫైట్ చేస్తున్నారు. ఇక్కడే పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతుందని ఆఫ్ఘనిస్తాన్ గ్రహించింది. అయితే 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసిన తర్వాత చాలా మంది తాలిబాన్స్ అండ్ అల్ఖైదా ఫైటర్స్ పాకిస్తాన్ ట్రైబల్ ఏరియా వైపు పారిపోయారు. పాకిస్తాన్ లో నార్త్ వజిరిస్తాన్ అండ్ సౌత్ వజిరిస్తాన్ ఈ ప్రాంతంలో ట్రైబల్ లాస్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఈ ఏరియాలో కంట్రోల్ చాలా తక్కువ, మరియు ఇక్కడ ప్రజల యొక్క ఐడియాలజీ తాలిబాన్స్ కి దగ్గరగా ఉంటుంది. సో తాలిబాన్స్ అండ్ అల్ఖైదా గ్రూప్స్ ఇక్కడికి వచ్చేసారు. అలా తాలిబాన్స్ ఐడియాలజీ పాకిస్తాన్ లో స్ప్రెడ్ అయింది. యుఎస్ఏ ప్రెజర్ వల్ల పాకిస్తాన్ ఆర్మీ ట్రైబల్ ఏరియాలో ఆపరేషన్స్ ప్రారంభించింది. కానీ ఈ ఆపరేషన్స్ చాలా మట్టుగా డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేశాయి. ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు. అయితే మన సొంత ఆర్మీ అయినప్పటికీ కూడా అమెరికా కోసం పనిచేస్తుందనే ఫీలింగ్ అక్కడ ప్రజల్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ స్టేట్ పైన అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి చాలా మంది ప్రజల్ని ఏకం చేసి ఒక సెపరేట్ గ్రూప్ ఫామ్ అవడానికి ముఖ్య కారణమైంది. ఆ గ్రూప్ పేరే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అయితే 2007లో ఇస్లామాబాద్లో లాల్ మస్జిద్ ఇన్సిడెంట్ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అయింది. గవర్నమెంట్ ఫోర్సెస్ రాడికల్ స్టూడెంట్స్ మీద ఆపరేషన్స్ చేయడంతో చాలా ఇస్లామిక్ గ్రూప్స్కి నచ్చలేదు. ఈ సెంటిమెంట్ వల్లనే చాలా గ్రూప్స్ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కిందకి చేరాయి. ఈ ఆర్గనైజేషన్ పేరు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. డిసెంబర్ 2007లో సౌత్ వజిరిస్తాన్ కు చెందిన బైతుల్లా మసూద్ లీడర్షిప్ లో టీటీపీ అధికారంగా ఏర్పడింది. దాదాపు 40 మిలిటెంట్ ఫ్యాక్షన్స్ గ్రూప్స్ ఒకటయ్యాయి. వారి మెయిన్ గోల్ ఏంటంటే ఒకటి
పాకిస్తాన్ అంతటా షరియాలా అమలు చేయడం. 2 అన్ని తాలిబాన్ గ్రూప్స్ని యునైట్ చేయడం. 3 పాకిస్తాన్ ఆర్మీ పైన మరియు గవర్నమెంట్ మీద ఎదురుదాడి చేయడం. 4 ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్కి సపోర్ట్ ఇవ్వడం. అయితే 2008 నుంచి పాకిస్తాన్లో కొత్త యుద్ధం మొదలైంది. ఈసారి మాత్రం వార్ విత్ ఇన్ ద కంట్రీ. టీటీపీ చాలా సూసైడ్ అటాక్స్, బాంబ్ బ్లాస్ట్, అసాసినేషన్స్ చేసింది. గవర్నమెంట్ ఆఫీసెస్, పోలీస్, ఆర్మీ క్యాంప్స్ అన్ని టార్గెట్ అయ్యాయి. 2014 డిసెంబర్లో పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అటాక్ జరిగింది. ఈ అటాక్లో దాదాపు 140 పైగా చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అటాక్ ఎంటైర్ వరల్డ్ని షాక్కి గురిచేసింది. టీటీపీ ఐడియాలజీ ఆఫ్ఘన్ తాలిబాన్ లాంటిదే, స్ట్రిక్ట్ ఇస్లామిక్ సిస్టమ్. కానీ డిఫరెన్సెస్ ఏంటంటే ఆఫ్ఘన్ తాలిబాన్ ఫారెన్ ఫోర్సెస్తో ఫైట్ చేస్తుంటే పాకిస్తాన్ తాలిబాన్ మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్తో ఫైట్ చేస్తుంది. అయితే ఇన్ని చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ కామ్గా ఉండదు కదా. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఆపరేషన్స్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్స్ లాంచ్ చేయడం వలన చాలా మంది మిలిటెంట్స్ చనిపోయారు. టెర్రర్ క్యాంప్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. కొన్ని ఇయర్స్ టీటీపీ యాక్టివిటీస్ చాలా తగ్గాయి. కానీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూలింగ్ వచ్చిందో మళ్ళీ టెర్రర్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. తాలిబాన్స్ డైరెక్ట్గా టీటీపీకి హెల్ప్ చేస్తుందని పాకిస్తాన్ భావిస్తుంది. ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ అటాక్ ఆఫ్ఘనిస్తాన్కి నచ్చడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తన సావర్నిటీ మీద దెబ్బతీస్తుందని భావించి మళ్ళీ తిరిగి అటాక్ చేస్తుంది. ఇలా ఈ చిన్న చిన్న అటాక్స్ కాస్త చాలా పెద్దవయ్యాయి. ఇంకా తాలిబాన్స్ పవర్లోనికి వచ్చినాక ఇప్పుడు కూడా డ్యూరెంట్ లైన్ని తాలిబాన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే పాకిస్తాన్ బార్డర్స్కి ఫెన్సింగ్ పెడుతుంది. కానీ ఆ ఫెన్స్ని ఆఫ్ఘనిస్తాన్ గార్డ్స్ అడ్డుకుంటున్నారు. ఇలా బార్డర్ దగ్గర గొడవలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నా ఇప్పుడు ఎనిమీస్గా మారారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ గురించి మరియు టెర్రరిస్టుల యాక్టివిటీస్ గురించి వార్ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న బాంబ్ బ్లాస్ట్, బార్డర్ క్లాషెస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న టెర్రర్ మూవ్మెంట్స్ వెనుక ఇండియా హ్యాండ్ ఉందని పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా భావిస్తుంది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. పాకిస్తాన్ భావిస్తున్న దాంట్లో మొదటిది ఏంటంటే కన్సులేట్స్ మిస్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన కన్సులేట్స్ కేవలం డిప్లొమాటిక్ ఆఫీసులు కాదు, ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్ దగ్గరే ఉన్నాయి. సో ఈ కన్సులేట్స్ నుంచి రా ఏజెంట్స్ పనిచేస్తూ టీటీపీకి మరియు బల్చిస్తాన్ సెపరేటిస్టులకి మనీ అండ్ సపోర్ట్ ఇస్తుందని పాకిస్తాన్ చెప్తుంది. సెకండ్ది వెపన్స్ అండ్ ఎవిడెన్స్ క్లెయిమ్స్. పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుందంటే టీటీపీ లీడర్స్ దగ్గర కొన్ని వెపన్స్ పైన ఇండియన్ మార్కింగ్ ఉన్నాయని చెప్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ మీద నుంచి పాకిస్తాన్కి వెపన్స్ వస్తున్నాయని కూడా ఉంటుంది. థర్డ్ది ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు $3 బిలియన్ పైగా ప్రాజెక్ట్స్ని నిర్మించింది. లైక్ పార్లమెంట్ బిల్డింగ్, జరాంజ్ డలారం హైవే వంటివి. పాకిస్తాన్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్ట్సే, కానీ యాక్చువల్గా ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయని పాకిస్తాన్ ఉంటుంది. ఫోర్త్ది ఐఎస్ఐ రా మీద కూడా సీరియస్ ఎలిగేషన్స్ వేసింది. రా సపోర్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్స్ పాకిస్తాన్లో ఉన్న బాంబ్ బ్లాస్ట్కి కారణమని పాకిస్తాన్ ఉంటుంది. ఇంకా రా మరియు టీటీపీకి మధ్య మనీ ట్రాన్స్ఫర్ని చూపిస్తూ ఈవెన్ యునైటెడ్ నేషన్కి కూడా పాకిస్తాన్ కొన్ని పేపర్స్ని సబ్మిట్ చేసింది. ఫిఫ్త్ది ఇంకా తాలిబాన్స్ రూల్లోనికి వచ్చిన తర్వాత ఇండియా హెల్ప్ తీసుకొని టీటీపీస్ పాకిస్తాన్లో ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నాయని కూడా పాకిస్తాన్ భావిస్తుంది. సిక్స్త్ది అఫీషియల్ స్టేట్మెంట్స్. రీసెంట్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్గా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. ఎలా అంటే ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేయడానికి కారణం ఇండియానే అని. ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా మట్టుగా ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న టెర్రర్ యాక్టివిటీస్కి ఇండియన్ ఇంటెలిజెన్స్ హెల్ప్ ఎక్కువగా ఉందని భావిస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ని కొంచెం స్ట్రాంగ్ చేయడానికి 2016లో కుల్భూషణ్ జాదవ్ కేసును కూడా ప్రూఫ్గా చూపిస్తుంది. అయితే నిజంగా ఇండియా ఇన్వాల్వ్ అయిందా లేదా పాకిస్తాన్ యొక్క ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ని కవర్ చేయడానికి ఇలా ఎలిగేషన్స్ వేస్తుందా అనేది పాకిస్తాన్కే తెలియాలి. ఇది ఒక జియో పొలిటికల్ గేమ్ వేర్ బిలీఫ్స్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ డిసైడ్ ద ట్రూత్. ఇండియా మాత్రం ఈ ఎలిగేషన్స్ అన్నిటిని చాలా మట్టుగా డినై చేస్తూనే వచ్చింది, కానీ పాకిస్తాన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. నిజమేంటో పాకిస్తాన్కి ఇండియాకే తెలియాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే గైస్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ subscribe to our channel and share it to your friends. Thank you and Jai Hind.